లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి గానీ, అంటే మీ సర్కిల్‌లో ఉండేవాళ్ళు కొంచెం దూరం అయ్యారని గానీ, అంటే లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. అంటే చాలా మీ వర్క్స్‌కి గూడా చాలా ఇబ్బందులయ్యాయని అవును. ఎన్ని ఇబ్బందులొచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులొచ్చినియి నాన్న. హ్మ్. అప్పుడే మా అమ్మాయి జాబ్‌కి ట్రై చేస్తుంది. లండన్‌లో చదువుకొనొచ్చింది. హ్మ్. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇక్కడ జాబ్‌కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధేత్తంది. చూసే కొద్దీ చూడబుద్ధేత్తందని ఇదేశారు. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు. అవును. ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు. హ్మ్. 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 చిన్న పిల్లతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. హ్మ్. ఆ టైంలో వేసి, వేసి, వేసి చంపేశారు. హ్మ్. ఇప్పుడేమో ఒక్కళ్ళు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసుంటుందో అవును. వాళ్ళందరూ చాలామంది అసలు ఇచ్చిన డేట్ కూడా అవును. పోస్ట్‌పోన్ పోస్ట్‌పోన్ చేసి చేశారు. అబ్బా! హ్మ్. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు. హ్మ్. పాపకి మంచి సాలరీ ఉన్నదానికన్నిట్లికంతా నా అదృష్టం అయిపోయింది. హ్మ్. తర్వాత నాకు ఒక గిల్ట్. అయ్యో! నేనెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్‌డేకి. హ్మ్. అమ్మో! హేమొచ్చింది పోలీసులొస్తారేమో! హ్మ్. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలకెళ్తే, హ్మ్. "ఎళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా! పోలీసులొస్తారు." అనన్నారా? ఆ!